వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఒక స్పెషల్ వంకాయ కర్రీ చేయబోతున్నాను. ఈ కర్రీ అన్నం, రోటీ, బిర్యానీలోకి అదిరిపోతుందండి. ఈ సింపుల్గా చేసుకునే ఈ వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు, ఎల్లిపాయలు వేసుకుందామండి. మిక్సీలో ఎల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అలాగే టమోటాలు, ఒక టమాటా తీసుకున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి, ఈ కారానికి తగ్గట్టు మీ కారం ఎంత తినగలరో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కొత్తిమీర. వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ ఏం అవసరం లేదు. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం సైడ్కి పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి, తెల్ల వంకాయలు. ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా సైడ్కి పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేయించుకోవాలి. రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ కర్రీ బిర్యానీలో కూడా సూపర్గా ఉంటుందండి. బగారా రైస్ కానీ, జీరా రైస్లకు కానీ సూపర్ కాంబినేషను. వంట కూడా త్వరగా అయిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు కలర్ మారినాయండి. ఇప్పుడు మనము ఉప్పు నీటిలో వేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తాలింపు ముక్కలకి బాగా పట్టాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. పసుపు కూడా కలుపుకుందాము ముక్కలు పట్టేటట్లు. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మూత పెట్టి వంకాయ ముక్కల్ని మగ్గనిద్దాము. చూడండి, వంకాయల్ని మరోసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి వంకాయ ముక్కల్ని. మూత పెట్టి మరోసారి మగ్గిద్దాము. చూద్దాం. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పుని వేసుకుందాము. ఈ ఉప్పు కూడా వంకాయ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చూద్దాం. ఒక 60% దాకా వంకాయ ముక్కలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్నటువంటి ఈ పేస్ట్ని వంకాయ కూరలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా వంకాయలకు బాగా పట్టాలి. కొబ్బరి మిశ్రమం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి, పచ్చి కొబ్బరి వల్ల. మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గిద్దాము. చూద్దాం. పచ్చి కొబ్బరి పేస్ట్ మగ్గిపోయిందండి. ఇప్పుడు మనకి గ్రేవీ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. నీళ్ళు పోసి కలుపుకోవాలి. చూడండి, కర్రీ ఉడుకుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకుందామండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఎండుకారం పూర్తిగా ఆప్షనల్. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మరోసారి కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ కర్రీ చాలా త్వరగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టి మగ్గిద్దాము. చూద్దాం. వంకాయ మగ్గిపోయిందండి. ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది సైడ్లకి. ఇప్పుడు మనము కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. Please subscribe. Thank you for watching.